దేవుని వాక్యం. హల్లెలూయా. మీ బైబిల్ గ్రంథాలు తెచ్చినటువంటి వారు చూపించండి ఒకసారి. ఎంతమంది తెచ్చారు? చాలామంది బైబిల్ తీసుకురాలేదు. హల్లెలూయా. చూపిద్దాం ఒకసారి. మన ఆయుధం ఇదే. తమ్ముళ్ళు మీ బైబిలే. హల్లెలూయా. యుద్ధానికి పోయేవాడు కత్తి మర్చిపోడట. మనం కూడా యుద్ధం చేస్తున్నాం. ఎవరితో? ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహములతో, సాతానుతో యుద్ధం చేస్తున్నాం. కాబట్టి ఇది మర్చిపోతే నీ జీవితం అపజయమే, నీకు ఓటమే, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఓటమే. అందుకనే బైబిల్ గ్రంథాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సరే, అందరూ శ్రద్ధగా ఉందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 144వ కీర్తన. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 144వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా వినండి. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏ పాటివారు? మరొకసారి చదువుతున్నాను. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏ పాటివారు? చదవబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు ఈ వారం మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే, కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు వారు ఎలాంటి వారు, ఏ పాటివారు? ఈ వాక్యమును బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆకాశమందున్నటువంటి ఆసీనుడైనటువంటి దేవుడట నరులను లక్ష్యము చేస్తున్నాడు. హల్లెలూయా. నరులను ఎన్నిక చేస్తున్నారు. ఏంటి అంటే, దేవుడు తన పోలికతో ఆయన నరులను చేయుదాం అనుకొని త్రియేక దేవుడు అక్కడ మాట్లాడుకున్నారు. వాళ్ళు మన పోలికలో, మన స్వరూపమందు నరుని చేయుదాం అనుకొని వారు తన పోలిక, దేవుడు ఏ పోలికలో ఉన్నాడో అదే పోలికలో మనిషి చేయబడ్డారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని నువ్వు చూడలేదు, కానీ నిన్ను నువ్వు చూసుకో. దేవుని పోలికలోనూ నువ్వు చేయబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరులను దేవుడు చేసి ఆ నరులనట ఆయన లక్ష్యము చేస్తున్నాడట. చెప్పండి, ఏం చేస్తున్నాడు? లక్ష్యము చేస్తున్నారు. వారిని ఎన్నిక చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది దేవాది దేవుడు ఏంటండి, మనుషులను లక్ష్యము చేయడం ఏంటి, మనుషులను పట్టించుకోవడం ఏంటి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నటువంటి అమరత్వము కలిగినటువంటి దేవుడయుండి ఏ పాటి వారు మనుషులు మట్టివారు. తన మట్టితో సృష్టించినటువంటి తన హస్తాలతో నేల మట్టితో నరులను సృష్టించినటువంటి దేవుడట నరులను లక్ష్యము చేస్తున్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళరా, నరులను దేవుడు లక్ష్యము చేస్తున్నాడు. దేవుని దృష్టిలో నరుడు చేయబడింది ఎందుకో తెలుసా? వారందరూ కూడా యథార్థవంతులుగా, వారందరూ నీతిమంతులుగా, నీతి న్యాయములను జరిగించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు ఆది కాలములో నరుని సృష్టించాడు. అయితే వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? వాళ్ళు రానట మనుషులట వివిధ తంత్రాలను సృష్టించుకున్నాడు.
మొట్టమొదటిగా చేసినటువంటి మానవుడు యథార్థవంతుడు, అతనిలో ఏ పాపము లేదు. రాను 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 మనుషులు పాపములో పడిపోతున్నారు. అలాంటి పాపులైన మనుషుల నరులనట దేవుడు లక్ష్యం చేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, దేవుడు ఎవరిని లక్ష్యం చేస్తాడు అంటే అందరినీ ఆయన పోలికలో చేయబడినటువంటి వారిని, ఈ కులము ఆ కులము లేదు, ఈ ప్రాంతము ఆ ప్రాంతము, ఈ దేశము ఆ దేశము లేదు, మనుషులందరినీ ఆయన లక్ష్యము చేయాలని ఆశపడు ఉంటున్నాడు. అయితే దేవుడు లక్ష్యం చేసేటట్లుగా మనుషులు జీవించలేకపోతున్నారు. హల్లెలూయా. లక్ష్యం చేయడం అంటే ఏంటి అక్క? అక్క, లక్ష్య పెట్టడం అంటే ఏంటి అక్క? అర్థం కాలేదు. శ్రద్ధ తీసుకోవడం, ఇంకా అక్క పట్టించుకోవడం. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, లక్ష్యము చేయడం అంటే వారిపై దేవుడు మనసు పెడుతున్నాడట. హల్లెలూయా. వారిపై దృష్టి పెడుతున్నాడు దేవుడు, వారిని పట్టించుకుంటున్నాడట. ఏంటి? ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆకాశములో ఆయన కూర్చుంటేనట, కింద పెడితే ఆయన కాళ్ళు భూమిని తాకుతాయి. అంత పెద్దటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనమట ఆయన ఎందుకు పనికిరానటువంటి మనుషులమైన మనలను ఆయన లక్ష్యము చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంఘమా, ఈరోజు దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము దేవుడు లక్ష్యము చేసే విధముగా ఉన్నామా? దేవుడు నిన్ను ఎన్నిక చేయాలని, దేవుడు నిన్ను దృష్టించాలని, దేవుడు నీ మీద మనసు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? అసలు దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు అమ్మా? దేవుడు ఎవరిని లక్ష్య పెడతారు? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అదే కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు నరులను లక్ష్యము చేయుటకు వారు ఏ పాటి వారు అంటుంది. దేవుడు ప్రతి ఒక్కరిని లక్ష్యము చేయాలని, ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలని, ప్రతి ఒక్కరిపై తన మనసు పెట్టి తన దృష్టి పెట్టి చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనుషులు ఆయన లక్ష్య పెట్టేటట్లుగా ఉండట్లేదు. అసలు ఎవరి మీద దేవుడు దృష్టి పెడతాడు, ఎవరి మీద ఆయన లక్ష్య పెడతాడని వాక్యం చెప్తుందంటే దేవుడట దీనులను లక్ష్య పెడతాడట. హల్లెలూయా. అందరం చెప్దాము హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము వింటున్నటువంటి నీవు, వాక్యము చెబుతున్నటువంటి నేను, మనం ఎప్పుడైతే దీనులముగా మార్చబడతామో దేవుని దృష్టి మనపై ఉంటుంది. దేవుడు మన యందు మనసు పెట్టి, మన యందు శ్రద్ధ నిలిపి, మనల్ని పట్టించుకొని మనకైన చొరవ తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన లక్ష్యము చేయాలంటే నువ్వు దీనత్వము కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది, యెహోవా మహోన్నతుడైనను, ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు. ఎంత గొప్పవాడండి ఆయన! చూడండి ఎంత మహోన్నతుడు. ఇందాక మనం పాట పాడుకున్నాం, మహోన్నతుడా అని. ఎంత మహోన్నతుడు ఆయన! ఆకాశము ఆయన సింహాసనము, కనబడుతున్న ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము, ఇక ఆయనకు పైన ఇక ఏమీ లేదు. అంత పెద్ద దేవుడు ఆకాశాన్ని ఆయన సింహాసనముగా అక్కడ కూర్చొని ఆయన కాళ్ళు పెడితే
భూమి ఆయన పాదపీఠముగా ఉందట. హల్లెలూయా. అంత మహోన్నతుడైన దేవుడట మనుషులను అనగా మనుషులలో నరులలో ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనమ్మ అని పేరు పెడతారు, కానీ ఆమెలో ఏమైనా దీనత్వము ఉందా అంటే కనబడడం చాలా కష్టం. ఏదో మనుషుల ఎదుట ఏదో దీనత్వాన్ని కనపరుస్తూ ఉంటారు, ఓ మనుషులు చూడాలని. ప్రియమైన దేవుళ్ళరా, దీనత్వము గనక నీలో ఉంటే, నీ కుటుంబము మీద ఉంటే, దేవుడు నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన లక్ష్య పెట్టునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను ఎన్నిక చేస్తాడు. దేవుడు నీ మీద నీ కుటుంబం మీద మనసు పెట్టి నిన్ను వృద్ధిలోనికి తీసుకురావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, నీవు కూడా అనుకుంటున్నావు కదా, నేను గొప్పవాడిని కావాలి, నా కుటుంబము గొప్పగా ఉండాలి, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఎదగాలని నువ్వు ఏ విధంగా ఆశపడుతూ ఉన్నావో దేవుని ఆశ కూడా అదే. నా పోలికలో నేను సృష్టించుకున్నటువంటి నా బిడ్డలు ఏదో అడకలినేవారుగా ఉండకూడదు, బికారులుగా ఉండకూడదు, వారు గొప్పవారిగా ఉండాలనే దేవుని ఆశ. అయితే దేవుడు నీ మీద నీ కుటుంబం మీద మనసు పెట్టే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ కుటుంబం మీద లక్ష్యము చేసేటట్లుగా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. సహోదరుడు, ఆ సహోదరి, ఎవరిని ఆయన లక్ష్య పెడతారంటే వాక్యం చెబుతుంది ఆయన దీనులను లక్ష్య పెట్టును. అమ్మా చెప్పండి, ఎవరిని? దీనులను లక్ష్య పెట్టును. ఏంటిది దీనత్వం అంటే? అక్క, దీనత్వం అంటే ఏంటి? తగ్గింపు. ఇంకా మాట్లాడతారు కదా, చెప్పండి. మనకేం గొడవలు లేవు కదా, మాట్లాడండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దీనత్వం అంటే ఏంటి అమ్మా? నాకంటే ఇతరులు యోగ్యులు అనడమే దీనత్వం. హల్లెలూయా. ఇతరులు చాలా మంది ఎలా ఉంటారంటే, నేనే గొప్పవాడిని, నా కులమే గొప్పది, నేనే గొప్ప ఉన్నతమైన చదువు చదివినటువంటి వ్యక్తిని, నేనేనటువంటి హెచ్చింపు ఉంటుంది. అయితే దీనత్వము లేదు. దీనత్వం అంటే ఏంటంటే, దీనులు అని ఎవరిని అంటారంటే, అయ్యే నేను ఎంతటి వాడిని, నాకంటే ఇదిగో ఈ సహోదరి పెద్ద, ఇదిగో నాకంటే ఈ సహోదరుడు గొప్పవాడు. నువ్వు ఎంత చదివినా, నీ ఎంత అందచందాలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ప్రియమైన దేవుళ్ళారా, నిన్ను కంటే ఇతరులను నువ్వు యోగ్యులుగా ఎంచడమే దీనత్వం. హల్లెలూయా. హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకి ఎవరు దొరుకుతారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయన ఆకాశములో, ఆయన స్వర్గములో, మోక్షములో, ఆయన పరలోకములో ఆయన ఉండి ఆయన దూతల చేత కనపరచబడుతున్నటువంటి దేవుడు మట్టి మనుషులమైన మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన నేను తగ్గించుకోవడం ఏంటి, అసలు నేను లొంగి ఉండడం ఏంటని అనుకోలే. అనుకుంటే మనం ఎక్కడుండేవారమో అమ్మా? దేవుడు అలా అనుకుంటే మనం ఎక్కడ ఉండేవారమో? దేవుడు తనను తగ్గించుకున్నాడు, మనల్ని హెచ్చించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఒక పాట, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఏంటంటే పాడుతూ ఉంటారు అని, రాజువైన నీవు దాసుడవైనవా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. హల్లెలూయా. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అంత గొప్ప దేవుడు.
దాసులమైన మనలను రాజుగా చేయడానికి రాజే దేవుడే దాసుడుగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా! అది నిజమైన దీనత్వం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం చెబుతుంటే దేవుడు నిన్ను దర్శించే మేలు, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు గ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడండి. ఆయన దీనుడయ్యాడు నీ కొరకు. తనకంటే మనమే యోగ్యులమని ఆయన తనని తాను తగ్గించుకున్నాడండి. తన శిలువ మరణము పొందునంతగా ఏమి లేదు ఆయనలో, అంత డొల్ల రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే తెలుసా, ఆయన కంటే నిన్ను హెచ్చించాలని. హల్లెలూయా! ఎంత మంచి దేవుడమ్మా, అవునా కదా అమ్మా? అలాగనే చూస్తున్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనలను హెచ్చించడానికి, ఓ ఆ సింహాసనము మీద నిన్ను నన్ను కూర్చోబెట్టడానికి ఆయన సింహాసనము దిగి ఓ మనిషిగా ఈ లోకములో జన్మించాడు. ఆయన కంటే మనం ఏమి గొప్పవారము కాదు. అదే అంటాడు కదా కీర్తన, నరులను లక్ష్యము చేయుటకు వారు ఏ పాటి వారు? మనిషి ఏ పాటి వాడండి? గడ్డి వంటి వాడట, పువ్వు వంటి వాడట. ఉదయం చూస్తేనేమో ఎంతో వికసిస్తుంది, కానీ సాయంత్రం చూసేసరికి వాడిపోతుంది. మనిషి జీవితం అదే. అలాంటి మనిషిని దేవుడు లక్ష్యం చేయడం ఏంటంటే ఆయన నీపై నాపై ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. పౌలు గారు అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే, అసలు ఈ సృష్టింపక మునిపే మనము ఆయన ప్రణాళికలో ఉన్నామంట. అమ్మా, అర్థమవుతుందా? అందరూ పుట్టినాక తెలుస్తుంది, కానీ దేవుడు గర్భంలో ఉన్నప్పుడు చూస్తాడట. అంత మాత్రమే కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమిని సృష్టించబడక మునిపే, ఆకాశాన్ని సృష్టింపక మునిపే నీవు దేవుని ప్రణాళికలో ఆయన చిత్తంలో ఉన్నావు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఉత్తగా వచ్చి ఇక్కడ కూర్చున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది దేవుని ప్రణాళిక. హల్లెలూయా! ఈరోజు నేను ఒక ప్రార్థన చేసుకున్నా. ఏంటో తెలుసా? అయ్యా, ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు, నీ చిత్తములో ఉన్నటువంటి వారిని, నీ ఏర్పాటులో ఉన్నటువంటి వారిని మీరు నడిపించండి ప్రభువా అని నేను ఈరోజు ప్రార్థన చేసుకున్నా దేవుని బిడ్డలారా. అలాగే దేవుడు ఆయన చిత్తములో ఉన్నటువంటి బిడ్డలను ఆయన మందిరానికి నడిపించుకున్నాడు. ఆమేన్. నువ్వేదో ఉత్తగొచ్చి కూర్చున్నావు అనేటట్లుగా కాదు, దేవుని ప్రణాళికలో ఉన్నావు. హల్లెలూయా! చాలా మంది రాలేదు, దేవుని దృష్టి నీ మీద ఉంది. ఆయన నిన్ను లక్ష్యం చేయబోతున్నాడు. హల్లెలూయా! అయితే మనం ఎలాగా ఉండాలయ్యా అంటే దీనులముగా. అయ్యో, నాకంటే ఈ సహోదరియే గొప్ప, నేను తగ్గాలి, ఆ సహోదరి ఎచ్చాలి. దీన మనసు. కొంతమంది వంగి దండాలు పెడతారట. ఎలా? ఎలీషా గారు అనేవాడు, మనుషుల ఎదుట వంగి దండాలు పెడతారు. వాళ్ళ మాటలు చూస్తే ప్రైజ్ ద లార్డ్ అయ్యా, దీనత్వం అనిపిస్తుంది. అమ్మో, ఆకాశము నుండి ఊడిపడినట్టుంది, ఈ సహోదరుడు ఆకాశము నుండి ఊడిపడ్డాడట్టుంది అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుటే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది అదే వాస్తవమైనది. హల్లెలూయా! ప్రియమైన దేవుళ్ళారా, నా కులము గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప అని కాదండి. ఈరోజు ఎవరు ఏదైనా కూడా నీ సహోదరుని కంటే నీవు కొంచెం తగ్గబడితే దేవుడు నిశ్చయముగా నిన్ను దీనులుగా ఆయన ఎంచుతాడు. అంత మాత్రమే కాదు, నీ మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు. బైబిల్ చెప్తుంది కదా, అహంకారులను ఎదిరించి. అమ్మో, ఈ మాట చదివితే అసలుకి నాకు ఒళ్ళంతా కూడా ఎలాగనో ఉంటుంది. ఏంటంట? అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట ఆయన.
అమ్మా ఎవరికి చెప్పాలి ఎవరికి? వాడి కళ్ళు నెత్తికెక్కాయిరా అంటారు. నిజంగా నెత్తికున్నాయా అమ్మా? ఏంటిది? గర్వం. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, అందుకనే అది క్రైస్తవులమైన మనకు, విశ్వాసులమైన మనకు తగదు. నువ్వు ఎంతున్నా మందిరము అవతలోనే. దేవుడు ఎందుకో ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు, జాగ్రత్త పడదాం. ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉంటావు, ఎన్నోసార్లు బైబిల్ ఎన్నోసార్లు తిరిగేసి ఉంటావు. మరొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీకంటే నీ పొరుగు వారిని గొప్పగా చూస్తున్నావా? ఒకవేళ చూడకపోతే ఇంకా నువ్వు దీనత్వములోనికి, దీనులుగా నువ్వు లేవు అనే అర్థము. అలా లేకపోతే దేవుడు నీ మీద మనస్సు పెట్టడు, దేవుడు నీ యందు లక్ష్యం ఉంచడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దృష్టి, దేవుని లక్ష్యము చేయాలి నిన్ను, నీ కుటుంబాన్ని. అంటే నీవు దేవుని దృష్టిలో దీనత్వము కలిగి ఉండాలి. అందుకని అంటాడు ఆయన, ఎక్కడ మన కొండ మీది ప్రసంగములు అంటారు, దీనులైన వారు ధన్యులు అక ఆత్మ విషయమై ధన్యులు. హల్లెలూయా. అమ్మా, దీనులైన వారికి అంటే పరలోక రాజ్యం. మరి ఇక్కడ మనకి ఎంతమందికి ఉంటుందో పరలోక రాజ్యం? నీకుందా నమ్మకం? హల్లెలూయా. దేవుడు చూడండి, ఆయన ఏమాత్రము సిగ్గుపడలేదన్నా. ఆయన ఏమాత్రము కూడా హే వాళ్ళేంది, నేను చేసిన మనుషులు వాళ్ళు అని ఆయన ఏమాత్రము సిగ్గుపడలే. తన్ను తాను రిక్తునిగా, ఆ రాజయ్యుండి ఆయన దాసుడయ్యాడు. దాసుడుగా ఉన్నటువంటి మనలను రాజులను చేశాడు. హల్లెలూయా. ఎవరమయ్యా మనం అంటే? రాజులైన యాజక సమూహము, రక్షింపబడినటువంటి మనము. హల్లెలూయా. నశించుతున్న వారికి ఓ ఇది వెర్రితనముగానే ఉంటుంది కాబట్టి, కానీ రక్షింపబడుతున్న మనకు ఇది దేవుని శక్తి. హల్లెలూయా. అవునా కాదా? బయట ఉన్నవారు రకరకాలుగా మాట్లాడుండవచ్చు నీ గురించి, కానీ వారికి వెర్రితనంగానే, వెర్రివారిలాగానే మనం కనబడుతున్నాం. కానీ మనకు మాత్రం ఇది దేవుని శక్తి. ఆమేన్. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ మీద మనసు పెట్టాలని, నీ కుటుంబాన్ని, నీ కుటుంబం యందు దృష్టి పెట్టాలని, నీ కుటుంబం మీద, నీ మీద లక్ష్యం ఉంచాలని ఆశపడుతున్నాడు. అయితే నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దీనుడుగా మారితే చాలు. అమ్మా, నువ్వు దీనురాలుగా మారితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతగా దీనుడయ్యాడయ్యా అంటే, ఆయన ఎందుకు పనికిరానటువంటి గాడిదను ఎంచుకున్నాడండి. అక్క, దేన్ని? గాడిదని ఎంచుకొని దీనుడుగా దాని మీద కూర్చొని, హల్లెలూయా, యెరూషలేం పురవీధులన్నీ కూడా ఆర్భాటముగా జయోత్సాహము చేశాడు. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన, ఎంతగా దీనత్వాన్ని ధరించుకున్నాడయ్యా అంటే, చివరిగా చెప్తాను ఏంటంటే, ఆయన తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలను కడగడం అంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మనకుందా అలాగా? అమ్మో ఏంటి, నా చేతులు ఆమె కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ప్రియమైన దేవుళ్ళారా, ఏది దీనత్వం? దీనుడుగా ఏంటి? దీనులంటే నీకంటే నీ సహోదరులు, నీ పక్కన కూర్చున్న వారు గొప్పవారు అనుకో, నిన్ను నీవు తగ్గించుకోవడమే దీనత్వం. హల్లెలూయా. దాన్ని మనం ఒప్పుకుంటామా అంటున్నారు ఎవరు? వాళ్ళకి వందనాలు. హల్లెలూయా. అందుకనే దేవుని ఆశీర్వాదాలు దూరంగా పోతున్నాయి. హల్లెలూయా. వాడి ముందు నేను తగ్గేదేంటి, నేనేంటి, వాడేంటి, నేనేంటి, ఆమె ఏంటి? దేవుని బిడ్డలమైన మనకు తగదు ఇది. బయట ఉన్న వారికి తగుతుంది, వాళ్ళకి ఓకే, కానీ మనకు ఓరికే కాదు. దేవుడే దీనుడై తగ్గించుకున్నప్పుడు మనము ఏ పార్టీ వారమండి? అర్హత ఉందా?
పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని పేరు చెప్పడానికి కూడా యోగ్యత లేదండి. అక్క పలికేవారా అక్క నోటితో? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని ఆజ్ఞ. దానికి భయపడి, అమ్మో దేవుని పేరు చెప్తే ఏమైనా శిక్ష వస్తుందేమో అని భయపడేటటువంటి వారు. కానీ మనకు అది ఉందా? దేవుని పేరు ఇష్టము చెడుగా వాడుకుంటున్నాం. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ. ప్రియమైన దేవుళ్ళారా, ఎందుకు ఈ గొప్ప బాధ్యత వచ్చిందంటే, ఎందుకు ఈ యోగ్యతనిచ్చాడు దేవుడు అంటే, తన్ను తాను మనలను యోగ్యులనుగా చేశాడు. హల్లెలూయా. అవునా కదమ్మా? అవునా కదా? ఆయన మనల్ని యోగ్యులనుగా చేశాడు ఆయన. కాబట్టి మనల్ని మనం దీనులంగా, మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు కృప చూపుతాడు. దీనత్వం అంటే ఏదో ఒకరోజు ఆదివారం ఒక్కటే చూపించేది కాదు. నీ యొక్క సమస్త నువ్వు బ్రతికినటువంటి దినములన్నీ కూడా నువ్వు అనుసరించే దానిని దీనత్వం అంటారు. ఏదో మందిరంలోనికి వచ్చి దీనత్వాన్ని కనపరిచి బయటికి పోయి హుందాదనాన్ని కనపరిస్తే దాని దీనత్వము అనరు. వాక్యము చెప్తుంది వేషధారణ, దాన్ని వేషధారణ అంటారు. సహోదరి సహోదరుడా, దేవుడు అన్నాడు వేశ్యనైనా క్షమిస్తాడట, వేషధారిని క్షమించడు. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు దేవుని మందిరములో? దీనులైన వారి మీద దేవుడు తన కనుదృష్టి, తన మనస్సు పెట్టును గాక. ఆమేన్. ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్పింది యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే శిష్యులు పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నారు. అమ్మా, ఆ రోజులలోనంట ఎవరైనా ఇంటికి భోజనం పిలిస్తే భోజనం సిద్ధంగా ఉండేది, నీళ్లు సిద్ధంగా ఉండేయట. ఎందుకయ్యా నీళ్ళంటే, ఆ ఇంటి యజమాని దాసులను పెట్టుకుంటాడు. దానికంటే దీనులంగా ఇంకా కొంతమంది ఆ స్థాయి కంటే కొంచెం కింద వారిని పెట్టుకుంటారు. ఎందుకంటే భోజనానికి ఎవరైతే పిలువబడతారో వాళ్ళ చెప్పులు ఇప్పి వాళ్ళ కాళ్ళు కడగాలట వాళ్ళు. అమ్మా, ఎవరు? దీనులటువంటి వారు, అటువంటి వారు. అయితే ఆ యొక్క ప్రభు బల్ల అక్కడ కూర్చోగానే అందరం కూడా పేతురు అనుకున్నాడటుంది. ఏమని? హై, యేసు ప్రభు తర్వాత నేనేంటి ఎవరైనా అడుగుతారు అనుకున్నాలా? నేనే. ఏమన్నాడు? బండా నువ్వు, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. నేనేంటి? ఎవడైనా ఒకటి అడుగుతాడు అనుకున్నాను. ఆయన మత్తయి ఉన్నాడు. నేను అసలే అకౌంటెంట్. ఆయన ఏమంటారు? అకౌంటెంట్ అంటే లెక్కలు, సుంకము అన్ని వసూలు చేద్దాం, కరెక్ట్ లెక్కలు తెలుస్తారట. లెక్కలు తెలిసపోతే డొక్కలు దిగుతాయట. నేనేంటి అనుకున్నాడు. అక్కడ ఉన్నవారు అందరూ అలాగే అనుకున్నారు. కానీ దేవుడు చూశాడు, ఆయనే దీనుడుగా ఉండి ఒక టవల్ పట్టుకొని, అమ్మా అందరు వినండి, అందరి పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఆయనకంటే నీవు గొప్పదానివా? ఆయనకంటే నువ్వు గొప్పవాడివా? నేను గొప్పవాడినా? దేవుని సన్నిధిలో మనల్ని మనం దీనులుగా తగ్గించుకుందుముగాక. దేవుడు చెప్పాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఏదో మనుషుల దృష్టిలో కాదండి. మనుషులు మీకు ప్రతిఫలం ఇవ్వరు. ఏదో నీకు మంచోడు అని నీకు ఏదో ముద్రేస్తారు తప్ప నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయనే మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆయన అంటాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఆయనే దీనుడయ్యాడు. దీనులైన వారి మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. ఆమేన్. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండ గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా. అమ్మా, దేవుడు
నరుల ముఖాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. మనుషులు ఎవరంటే ముఖాన్ని చూసి తెలుసుకుంటారు, కొంతమందిని మాటలను బట్టి తెలుసుకుంటారు. కానీ మన దేవుడట ఆయన మహా భయంకరుడైన దేవుడు. ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చూడండి ఎట్లా రాయబడి ఉందో. చదవమ్మ మళ్ళీ ఒకసారి. మన దేవుడు ఎవరో ఒకసారి వినండి. పరమదేవుడు, పరమ ప్రభువు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన గొప్ప దేవుడు. ఆయన నరుల ముఖాలను చూసి ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఈమె చూడండి చాలా ఇదిగా ఉంది కదా అనేసి మనిషి ముఖాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన. ప్రియమైన దేవుళ్ళారా, మనుషులు చాలా మంది అంటారు అసలు ఎంత బాగా ఉన్నాడు చూడండి ఆ వ్యక్తి అంటారు. కానీ ఆ మనిషి లేనప్పుడు అతని జీవితం చూస్తే ఎలాగో ఉంటది. హల్లెలూయా. మనుషులు ముఖాన్ని బట్టి చెప్తారు, మనుషులు పై రూపాన్ని బట్టి. అదే అంటాడు కదా సమూయేలుతో దేవాది దేవుడు చెప్తున్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. సమూయేల్, నువ్వు పై రూపాన్ని నేను లక్ష్య పెట్టే వాడను కాదు, నేను హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మీ హృదయంలో, మీ మనసులో ఏమి దాగి ఉందో ఎరిగినటువంటి దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఏదో దీనంగా కూర్చుంటే అమ్మో ఎంత దీనురాలో అని నీకు ఎమ్మటే ఇచ్చాడు ఆయన. నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. ఆయన మహాభయంకరుడైన దేవుడై ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన మనుషుల ముఖమును లక్ష్య పెట్టడు. చెప్దాం అందరం, ఎవరి ముఖాన్ని? మనుషుల ముఖాన్ని లక్ష్య పెట్టరు. మన స్థాయి వలన వస్తేనేమో మనలో ఒక స్థితిలో ఉంచుతాం, చూస్తాం, గౌరవిస్తాం. మనకంటే కొంచెం స్థితిగా ఉంటే మనుషులం ఏంటంటే అలా చేస్తాం. కానీ మన దేవుడట ముఖాలను చూసి, అంతస్తును చూసి, హోదాను చూసి, కులాన్ని చూసి దేవుడు గౌరవించే దేవుడు కాదు, లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఆయన అందరికీ ప్రభు అంటండి. అమ్మా ఎవరికి? ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒప్పుకోండి, నోటితో చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వాక్యం చెప్తా ఉండాలి, నోటితో వాక్యాన్ని పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభువు. ఆయన మనుషుల ముఖాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు. చెప్తున్నాడు సమూయేలుతో, సమూయేలు, ఇదిగో ఇశ్రాయేల్ అందరి ప్రజల మీద నేను రాజుగా నియమించినందుకు సౌలును నేను పశ్చాత్తాపపడుతున్నాడట. ఎందుకంటే దేవుని ఎదుట సౌలు సరి అయిన వ్యక్తిగా లేడు. అందుకనే అతన్ని తొలగించేస్తున్నాను. ఇదిగో నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తిని నేను ఆల్రెడీ కనుగొని ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని బయలుదేరుతున్నాడు. అక్కడికి పలానా ప్రాంతానికి వెళ్ళు, యెషై ఉంటాడు, తన కుమారులో ఒకనిని నేను ఇశ్రాయేలు మీద రాజుగా చేయబోతున్నాను అన్నాడు. పోయి పిలిచాడు, అయ్యా నీ కొడుకుల్ని పిలువు, దేవుడి దేశానికి రాజుగా చేస్తాడంటే ఈ యెషై ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ పెద్దవాని పిలిచాడు. ఎందుకంటే మంచిగా బలంగా ఉన్నాడు, బలిష్ఠుడుగా ఉన్నాడు, చూడడానికి రూపవంతుడిగా ఉన్నాడట, ఏ లోపము లేదట. అలా వాళ్ళని పిలిస్తే ప్రార్థన చేయబోయే లోపే తైలపు కొమ్ముని తీసి అలా అభిషేకించబోయే లోపే ఆకాశం నుండి నేను ఇతనిని కాదు కోరుకున్నది, తొలగించు. ఆయన పోయాడు. రెండోవాడు వచ్చాడు, అలా చెప్పాడు. మూడో వచ్చాడు, చివరి అందరు వెళ్ళిపోయాడు. అరే ప్రభు ఏమన్నా, నేనేమన్నా తప్పు విన్నానా? ప్రభు ఏమన్నా చెప్పాడా? ఆయన చెప్పమన్నా రమ్మన్న చోటుగా కదా నేను వచ్చింది. ఏంటి అందరు అయిపోయారు, నా మాట పోద్ది కదా అని. అయ్యా అందరు అయిపోయారయ్యా అంటే ఇంకొక మాట అంటాడు, అయ్యా
నీకు ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా అని యెషయాని అడిగితే అని అంటాడు, కడసారి వాడొకడు ఉన్నాడు, వాడు ఎందుకు పనికిరాని వాడు అని చెప్పి నేను 4 గొర్రెలను కొనిచ్చి అడవికి పంపించాను. అయినా కూడా వాడు రాజు ఏంటయ్యా, వాడు పనికిరాడు రాజుకి, అతన్ని పిలిపించు అన్నాడు. తండ్రి కబురు పెట్టి పిలిపించాడు. వదిలిపెట్టి రాలే గొర్రెలను. అక్క ఏం చేశాడు, వేరే వారికి అప్పగించి, నేను వస్తాను మరలా జాగ్రత్తగా చూసుకొని అప్పగించి వస్తున్నాడో లేదో అలా అక్కడి నుంచి వస్తున్నాడు. దేవుని స్వరము సమూయేలుకి వినబడుతుంది. సమూయేలు, ఇదిగో సమూయేలు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. హల్లెలూయా, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. మనుషులు ఒకవేళ నిన్ను తృణీకరించవచ్చు, మనుషులు ఒకవేళ నిన్ను పట్టించుకొనవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు తృణీకరిస్తే దేవుడు నిన్ను లెక్క చేస్తాడు. హల్లెలూయా, నిన్ను ఎన్నిక చేయబోతున్నాడు. ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు కృషించిపోతున్నావేమో, నేను ఎవ్వరికి పనికిరానటువంటి స్థితిలో ఉన్నానే, ఎందుకు నా జీవితం అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతనినే నేను కోరుకున్నది అని. ఇంకా లోపలికి రాను కూడా రాలేదు, చెప్పేశాడు ఆయన. అందరూ అవాక్కయ్యారు, అన్నదమ్ములందరూ, అరే వీడా. అందుకనే పౌలు గారు అంటారు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకుంటాడట ఆయన. హల్లెలూయా, విద్యావంతులను సిగ్గుపరచడానికి పామరులను ఎన్నుకుంటాడు ఆయన. ఆయన చిత్తం, ఆయన ఇష్టం. హల్లెలూయా. ఈ సమూయేలేమో పైరూపాన్ని చూశాడు. రాజైతే ఇలాగ ఉంటాడు, ఎందుకంటే పుష్టిగా, బలంగా, లావుగా, మంచిగా ఉన్నాడు కాబట్టి ఈయనైతే రాజుగా ఉంటాడని చూశాడు. పైరూపాన్ని చూశాడు, కానీ దేవుడు తన హృదయాన్ని చూశాడు. పైకి బాగానే ఉన్నాడు, కానీ హృదయము బాగాలేదు. అయ్యా వీడిని కాదయ్యా నేను అనుకున్నది. దావీదును చూస్తే పైకి మనుషులు లెక్క పెట్టినటువంటి స్థితిగా ఉన్నా కూడా దేవునికి కనబడినటువంటి రూపం ఏంటి తెలుసా, రూపవంతుడు అని రాయబడి ఉంది వాక్యము. హల్లెలూయా, దేవుని దృష్టికి ఎన్నికైన వ్యక్తిగా కనబడ్డాడు. ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది? సహోదరి, సహోదరుడా, నీ హృదయము ఏ విధముగా ఉంది? మనుషులు పై రూపాలనే చూస్తారు. ముక్కు చక్కగా ఉంది, ఏ లోపము లేదు, అంత బాగానే ఉందని చూస్తారు, కానీ హృదయము ఎరిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకనే ఈ మధ్య ఒక పాట వచ్చింది, ఏంటి, దేహమందు గాయమైతే లేడు నరుడు లేడు. బయట ఏమైనా గాయమైతే అమ్మో ఇంత గాయమైందని నన్ను గుర్తుపడతారు, కానీ హృదయములో ఉన్నటువంటి గాయము ఎవరికి తెలుస్తుంది? ఈరక్క, మా అక్క ఈరక్క. హల్లెలూయా. ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. తెలిసినవాడు ఒక్కడే, ఆయనే ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో, అమ్మా అక్కడ కూర్చున్నావేలే కానీ నీ మనసు అంతా దేనికి పరితపిస్తుందో నాకు తెలియదు, దేవునికి తెలుసు. హల్లెలూయా. హృదయ పరిశోధకుడు దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. అందుకనే ఆది దంపతులకు పుట్టినటువంటి వారు కయ్యేను, హేబేలులు వారి యొక్క పనుల మీద నిమగ్నమైపోయారు. హేబేలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, కయ్యేనేమో ఎలా ఉన్నాడు? వ్యవసాయం చేసేవాడిగా ఉన్నారు. ఒకానొక టైంలో ఈయన ఇద్దరు అర్పణలు తీసుకొని వచ్చారు. ఇస్తారు కదా అమ్మా, మీరు కూడా తీసుకొస్తారు కదా, చెప్పట్లే, సరే. వాళ్ళు తీసుకొచ్చారు, దేవుని మందిరానికి తీసుకొస్తే ఇక్కడ నిలబడ్డాడు, ఇటు పెద్దవాడు ఇటు చిన్నవాడు, ఎట్లా నిలబడ్డాడు తెలియదు, కానీ దేవుడు చూశాడట. కయ్యనును చూశాడు, అతని తెచ్చిన అర్పణను చూశాడు, ఇటు హేబేలును చూశాడు, హేబేలు తెచ్చినటువంటి అర్పణ చూశాడు, ఇద్దరిని చూశాడు. ఇద్దరు మంచిగా తెచ్చారు,
ఓ అంత బాగానే ఉంది, కానీ దేవుడు అర్పణ చూడలేదు. తల్లి అర్పణ చూడలేదు, వ్యక్తులను చూశాడు. అక్కడ రాయబడి ఉన్నట్టు వాటి మరి ఇంటికి వెళ్ళక చదవండి. ఆ హేబేలును అతని అర్పణను చూశాడు, కయ్యను చూశాడు మొదటిగా, తర్వాత అతను తెచ్చినటువంటి అర్పణను చూశాడు. చూస్తే కయ్యను అట సరైన విధానములో కనబడలేదు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన చదివి అంటున్నాడు, అయ్యా ఆయన కూడా తీసుకొచ్చాడు కదా, మరి ఎందుకు దేవునికి ఇంత పక్షపాతమా అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ చదివితే అంతగా అలాగనే అనిపిస్తుంది, కానీ మనకేం తెలుసండి, ఆయన సర్వము ఎరిగినటువంటి సర్వాధికారి. ఎందుకు తృణీకరించాడో కయీనుని, ఎందుకు హేబెలును అంగీకరించాడో మనకు తెలియదు. దేవుడు వారి హృదయాలను చూశాడు, వారి అర్పణ చూడలేదు. ప్రియ సహోదరుడా, నువ్వు ఎంత అర్పణ ఇచ్చినా, ఎంత కానుక ఇచ్చినా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేకపోతే నీవు దేవుడు నిన్ను లక్ష్య పెట్టాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నేను డబ్బులు ఇచ్చి దేవుని మనసుని దోచుకోవచ్చులే అనుకోవద్దు. మనుషుల్ని ఎవరైనా దోచుకోవచ్చు, అయ్యగాళ్ళని దోచుకోవచ్చు, కానీ దేవుని మనము దోచుకోలేము. మనం ఇచ్చే అర్పణ చూడడు ఆయన. ఏం చూస్తాడు? కొంతమంది నవ్వుతున్నారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి ఉంది, హేబెలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ చెప్తాడు, ఆయన హేబెలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు, దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యనుని అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. వెంటనే అని కోపం వచ్చేసింది. దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా నీ కోపం? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, వాకిటే పాపం పొంచి ఉంటది, జాగ్రత్త. సరైన విధిగా లేడు. దేవుని ఎదుట తెచ్చాడు అర్పణ, కానీ అర్పణ కంటే దేవునికి కావలసినది వ్యక్తి. అది ఎవరైనా వ్యక్తిని కోరుకుంటాడు దేవుడు, అర్పణ కాదు. అటని చెప్పి అర్పణ తీసుకురావద్దని కాదమ్మా. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఫస్ట్ వ్యక్తిని లక్ష్య పెట్టాడు, తర్వాత తను ఇచ్చినటువంటి అర్పణను లక్ష్య పెట్టాడు. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ అంటాడు 11వ అధ్యాయంలో, శ్రేష్టమైన బలి అర్పించాడట విశ్వాసమును బట్టి. ఎవరు? హేబేలు. కయ్యేను కంటే, అమ్మా ఇక్కడ మనకు అర్థమవుతుంది, కయ్యేను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. అంటే కయ్యను ఎలాంటిది అర్పించాడక్క? చెప్పండి ఈ మాటను బట్టి అక్క. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. కయ్యేను కంటే హేబేలు ఉందా? అక్కడ చదువుతున్నారా? శ్రేష్టమైనది అర్పించాడట, హృదయాన్ని చూశాడు. దేని బిడ్డలారా, హల్లెలూయా. మీరు ఎలాగ అర్పిస్తున్నారో, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తట వాక్యము ప్రకటించి వచ్చిన జన సమూహానికి వాక్యము చెప్పి పోయట కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడట. అక్క అందరు వినండి, ఎక్కడ? కానుకలు పెట్టి వాక్యం చెప్పినాక యేసయ్య పోయి కానుకల పెట్టి దగ్గర కూర్చొని ఒక్కొక్కరిని గమనిస్తున్నాడట. అందరూ తమ కలిగినవన్నీ వాటిలో నుంచి కొంత తీసుకొచ్చి వేస్తున్నారట. కానీ ఒక స్త్రీ ఉంది, ఆమెను ఎలా ప్రశంసించాడో ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమె గురించి, పేద విధవరాలు. ఆమె ఒకటి పేదది, బీదది. రెండోదిగా ఆమె విధవరాలు. ఆమె అర్పించినటువంటి 2 కాసులను గూర్చి దేవుడు గొప్పగా ప్రకటించాడు సంఘంలో. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, దేవుడు కానుకలు పెట్టి దగ్గర ఉండి చూస్తాడు. ఆయన ఎందుకయ్యా 10,000 వేసిన ఆయన వచ్చి అడిగాడు. ఆమె వేసింది 2 కాసులే, నేను 10,000 ఇచ్చానంటే ఆయన అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటక్క? వాళ్ళకు ఉన్నటువంటి సమృద్ధిలో నుండి ఇచ్చారట. అమ్మా ఎట్టిచ్చారు? సమృద్ధిలో నుండి ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఉంటే దాంట్లో 10,000 తీసుకొచ్చి వేశారు.
90,000 వాళ్ళు ఉంచుకున్నారు. సమృద్ధిలో నుండి వాళ్ళు ఇచ్చారట. కానీ ఈ పేద విధవరాలు రెండే రెండు కాసులు వేసింది. ఇక ఆమెకి ఏమీ లేదు. బయటికి వెళ్తామే ఎలా బ్రతుకుతో ఏమి తెలియదు, అసలుకి ఏంటో తెలియదు. కానీ ఆ తనకున్నటువంటి జీవనం అంతా కూడా సమర్పించిందట. దేవుడు హృదయాన్ని చూశాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, అందుకనే అంటాడు, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. ఎవరిని? కొంతమంది ఉత్సాహంగా ఇయ్యరు. ఇవన్నీ అంటే ఎలాగా? ఇది వేరే విధంగా పోతుందేమో అట్లా అనుకోమాకండి. అయ్యగారు ఒకటి చెప్పుకోండి, ఇంకో దానికి పోతున్నారు అనుకోదు. ఇదంతా దీంట్లోనే భాగం. హల్లెలూయా. దేవుడు కానుకల పెట్టి దగ్గర ఉంటాడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏసే కానుకను చూస్తున్నారని ఈ వాక్య భాగాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము ప్రకటించబడతా ఉంది. ఏం జరిగింది? తనకున్న జీవనం అంతా కూడా వేసింది. ఎలా వేసిందంటే మారు లేదిగా తనకున్నదంతా కూడా తన కలిమిలో కూడా వేసిందట ఆమె. అందుకని అన్నాడు పౌలు గారు, దేవుడట ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమిస్తాడట. ఎలాగియ్యొద్దు? పిసినితనంగా వెయ్యొద్దు. అమ్మా, దేవునికి నువ్వు పిసినితనంగా ఇయ్యొద్దు, బిగబట్టి ఇయ్యొద్దు, ఇంకా సనుగుకుంటూ ఇయ్యొద్దు. అక్క వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎలా ఇయ్యొద్దట? సనుగుకుంటూ ఇయ్యొద్దు. నువ్వు ఇచ్చేది ఏదైనా కూడా హార్ట్ఫుల్గా ఉండాలి. అందుకనే దైవజనులు ఎలీషా గారు రాపిచ్చినటువంటి మాట, ఇప్పుడు కాదులేండి, అప్పుడున్నప్పటి నుంచి ఆ మాట వస్తూ ఉంది. ఏం చదవండి ఒకసారి. ఆ పెట్టెల మీద ఏముంది? హృదయపూర్వకమైనటువంటి కానుకలు. బలవంతంగా వేసేటటువంటి కానుకలు కాదు. ఒకవేళ నువ్వు బలవంతంగా వేసినా కూడా దానికి ప్రతిఫలము రాదు. నువ్వు ఉత్సాహముగా గానాలు పాడుతూ, పాట పాడుతూ, ఉత్సాహముగా మనసంతటితో నువ్వు వేస్తే దానికి 100 ఫలము దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. పిసినారిగా ఉండొద్దట. ఇంకా సనుగుకుంటూ వేయకూడదు. ఉత్సాహముగా ఇచ్చువారిని, అది ఎంతైనా కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడని వాక్యం చెప్తుంది. ఇక్కడ చూస్తే కయీనును లక్ష్య పెట్టలేదు, అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. కానీ హేబేలును అతను అర్పణను లక్ష్య పెట్టారు. ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు ఎక్కువ కానుకలు ఇచ్చేవాడువని ఒకవేళ సేవకులు నిన్ను లక్ష్య పెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం లక్ష్య పెట్టాడు. ఆయన చూసేది హృదయాన్ని. దేవుడు చూసేది హృదయాన్ని. మనం మోసపోవద్దు. దేవుడు నీ హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. దేవుడు నీ మనసు తెలిసినటువంటి వాడు. ఆయన నీ మీద దృష్టి పెట్టాలనే ఆశ కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనం. కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే ఆలస్యము కాదు, అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఒక్క పదమే కానీ మరి అర్థం మొత్తం మారిపోద్ది. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. అంటే ఆయన లక్ష్యము చేస్తాడు అని అర్థం దానికి. అమ్మా, ఏం చేస్తాడట? అమ్మా చెప్పాలి. ఏం చేస్తాడు? లక్ష్యము చేస్తాడు. అంటే దృష్టి పెడతాడు, మనస్సు పెడతాడు. ఈరోజు ప్రియ సహోదరి, వాక్యం చెబుతుంది, విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు. ఆయన పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. ఆయన మనసు పెట్టకుండా ఉండే దేవుడు కాదు. ఆయన పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు ఆయన. ఒకవేళ విరిగిపోయావా, ఒకవేళ నలిగిపోయావా, నీ కుటుంబ జీవితంలో లేదా నీ బ్రతుకుల్లో ఒకవేళ విరిగావేమో, నలిగావేమో, నువ్వు దేవునికి మొర్ర పెడితే నిన్ను అలక్ష్యము చేయడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు
మనుషులు లక్ష్యము చేయకపోవచ్చు, కానీ దేవుడు ఆయన నిన్ను లక్ష్య పెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యములో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 430 సంవత్సరాలు బానిసత్వములో నలిగిపోతున్నారండి. వెట్టి పనుల వల్ల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, విరిగిపోయారు, నలిగిపోయారు. అంతా కూడా వాళ్ళ మనసు అంతా కూడా ఇక లేదు. ఏదంటే జీవోత్సవం అంటారు కదా, ఏదో పేరుకే బ్రతుకున్నారు అనేటట్లుగా వాళ్ళకు అంత ఇదైపోయింది, విరిగిపోయారు. అటువంటి స్థితిలో దేవునికి మొరపెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో విరిగిన నలిగిన మనస్సుతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విన్నాడట. హల్లెలూయా. అమ్మా, ఒకవేళ నువ్వు నీ జీవితంలో విరిగిపోయావేమో అయ్యా, నీ కుటుంబ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు నలిగిపోయావేమో, దేవుడు నిన్ను అలక్ష్యము చేసే దేవుడు కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూసిన దేవుడు. ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. 2వ అధ్యాయం 24-20. జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. అమ్మా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి ఆ యొక్క శ్రమను చూశాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఓ నా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదే, నా బాధలు ఎవరు చూడట్లేదే అనుకోవచ్చు. దేవుడు చూస్తున్నాడు నువ్వు పడుతున్నటువంటి బాధ. వాళ్ళు విరిగి నలిగిన మనస్సుతో ఉన్నప్పుడు దేవుడు వారి యందు లక్ష్యముంచాడట. లక్ష్యముంచి ఆయన చేసినటువంటి ఓ గొప్ప కార్యం ఏంటో తెలుసా? మామూలుగా బయటికి రప్పించలేదు ఆయన. ఓ గొప్ప తెగుళ్ళు, 10 తెగుళ్లను ఆయన పంపించి మహా గొప్ప ప్రచండమైనటువంటి ఆర్భాటముతో ఆ ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా విరిగిన నలిగిన మనస్సుతో దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడి నీ మొరను వినే దేవుడు. చాలా మంది అంటారు, నా మొర ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవ్వరు పట్టించుకోవట్లేదు అనేసి. మనుషులు ఎవరు నిన్ను పట్టించినా పట్టించుకోకపోయినా దేవుడు ఇశ్రాయేలులను చూచెను, వారి మొర వినెను, వారి దగ్గరకు దిగి వచ్చాడట ఆయన. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో ఈరోజు నీ మీద లక్ష్యం ఉంచబోతున్నాడు, నీ మీద గురి నిలపబోతున్నాడు. ఇదిగో నీ యందు ఆయన దృష్టి పెట్టబోతున్నాడు. ఎప్పుడంటే విరిగిన మనస్సు, నలిగిన మనస్సుతో. విరగడం అంటే అక్క ఇక బ్రతకడం ఇక అనవసరం అనుకుంటారు కొంతమంది. అక్క విరిగిపోద్ది. కొంతమంది టీ చేసేటప్పుడు పాలు విరిగిపోతాయంటారు. అవునా అమ్మ? విరిగిపోతాయా? స్త్రీలకు బాగా తెలుసు. హల్లెలూయా. ఆ విధముగా ఇక బ్రతుకు మీద ఆశలు లేవు, ఇక అనవసరం అన్నటువంటి ఇరిగిపోయి ఉన్నావేమో, నలుగుపోయి ఉన్నావో, ఈ మాట నీకోసమే. దేవుడు అలాంటి వారిని అలక్ష్యము చేసే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మొర్రపెట్టు. ఆయన అన్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదని చెప్పిన దేవుడు ఇశ్రాయేలు పెట్టిన మొరను దేవుడు విన్నాడు. వారిని చూశాడట, వారి బాధను చూశాడు. వెట్టి పనులట. మరి ఆ ఏం పనులు మనకి తెలియదు. పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలు కాల్చమని చెప్పాడట. ఎందుకంటే వీళ్ళు పెరిగిపోతూ ఉన్నారు క్రైస్తవులు. హల్లెలూయా. అమ్మా, వీళ్ళు పెరిగిపోతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది లోకములో బయలుదేరారు, పెరుగుతున్నారని. హల్లెలూయా. వాళ్ళట శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి
ప్రబలిరి. హల్లెలూయా. ఫరో రాజు ఎంత శ్రమ పెడితే అంతగా వాళ్ళు విస్తరించారట, ఆగిపోలేదు. నేడు క్రైస్తవ్యాన్ని కూడా ఎవరు అణిచివేయాలన్నా, ఎవరు ఏది చేయాలన్నా కూడా దేవుడు వృద్ధిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. ఇజ్రాయేలుల మొర విన్న దేవుడు, ఇజ్రాయేలుల బాధ చూసిన దేవుడు మన మొర వినరంటారా? అమ్మా, ఎప్పుడు చాలా మంది అలసిపోయారు, టైం అయిపోయింది, ఈ రమేష్ అయ్య గారు తింటే ఈయన వదిలిపెట్టాడు అంత అనుకుని మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు నాకు చెప్తున్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వెనక కూర్చున్న అన్నాలు అంతే అనుకుంటున్నారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయిపోయింది, నేను కూడా ముగించేస్తా. దేవుడు నీ హృదయాన్ని, విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు ఆయన. ప్రియమైన దేవుళ్ళరా, ఒక ఇద్దరు వచ్చారు ప్రార్థన మందిరానికి. ఎవరు? సుంకరి, పరిసయ్యుడు. పరిసయ్యుడు ముందు వచ్చి నా అంత గొప్పడో లేదని చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. అంతే కదక్క, చెప్తున్నాడు 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 చెప్తున్నాడు. కానీ సుంకరి అక్కడెక్కడో ఉండి ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించయ్యా అన్నాడు. దేవుడు ఇద్దరిని చూశాడు, ఇద్దరి మనసును చూశాడు. ఇతని మనసు ఇరగపోకుండా ఏమంటున్నాడు ఈయన, నేను దశంభాగం ఇస్తున్నా, మొత్తం నా వల్లనే నడిచేదంతా కూడా, అసలు ఏంది అనేది ఆయన పెద్ద బడాయి బలుగుతూ ఉన్నాడు. దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. ఆయన అసలుగా విరిగిపోయాడు, నలిగిపోయాడు. ఇక జీవితమే వేస్ట్ అనుకొని పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఒకటే చిన్న మాట. ఈయనదేమో పెద్ద లీస్ట్ ఉంది, కానీ ఆయనది మాత్రం చిన్నదే, ఒక్క లైన్ కూడా సరిపోదు. పాపినైన నన్ను కరుణించు, క్షమించు అన్నాడు. ఈయన ప్రార్థన విన్నాడు, ఈయన మొర విన్నాడు, ఆయన మొర విన్నాడు. రిజల్ట్ దేవుడు ఇస్తున్నాడు. అక్కడ ఉన్న సేవకుడు ఇయ్యలేదమ్మా, దేవుడు ఇస్తున్నాడు. అతనికంటే ఇతను నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే దేవుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే అని చెప్తున్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడని. హల్లెలూయా. హల్లెలూయా. విరిగిన మనస్సు, నలిగిన హృదయము నీవు కలిగి దేవునికి మొర పెడితే నీ మొరను ఆయన పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి ఎలాంటి మనసుతో వస్తున్నావు? వాక్యం చెబుతుంది, ప్రసంగి అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. వచ్చేటప్పుడు ఎంతమంది అద్దం ముందుకు వెళ్ళారు? అద్దం ముందుకు వెళ్ళినటువంటి వారు అందరూ అమ్మో, కల్వరి మందిరంలో ఉన్నటువంటి చాలా మంచి వాళ్ళు, అంటే ఎవ్వరు వెళ్ళకుండానే వచ్చారు. హల్లెలూయా. అవునా? వెళ్ళారా? ఎంతమంది చర్చికి వచ్చేటప్పుడు అద్దం ముందుకు వెళ్ళి వచ్చారు? హల్లెలూయా. కొన్ని చేతులే లేస్తున్నాయి, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కొంతమంది ఏమో ఎత్తట్లే, ఎత్తితే ఆమె చూసామనుకుంటుందో, ఏమో చూసామనుకుంటుందో అని. హల్లెలూయా. చూసినప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటేనే బయటకు వచ్చావు. అవునా కదా అమ్మా? అన్నలారా మీరని చెప్పండి. వీళ్ళంటే ఎట్లాగా మాట్లాడట్లేదు, కోపంగా చూస్తున్నారు. అన్న, సీనన్న చెప్పండి, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఏ లోపం లేదు, క్రాఫ్ట్ బాగా ఉంది, షర్ట్ బాగా ఉంది, అంత బాగా ఉంది అనుకుంటేనే మనం బయటకు వచ్చాం. అవునా కదా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే వాక్యం అనే అద్దం ముందుకు రావాలి. ఈ బయట అద్దం ముందుకు వెళ్తే నీ బయట ఉన్నటువంటి లోపాలనే అద్దం చూపెడుతుంది.
కానీ నువ్వు వాక్యము ముందుకు వస్తే నీ హృదయంలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ఏ రోజైనా వెళ్ళామా? మాట లేదే లేక బంజేరాదయ్యా అని చూస్తున్నారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా వెళ్ళామా? వాక్యము ముందుకు వెళ్ళామా? కొంతమంది అట అద్దం ముందే కాలం గడుపుతారట. దానికంటే ఇది శ్రేష్టమైనది. ఇది రెండంచగలిగిన ఖడ్గము. ఇది మొదట నాకు, తర్వాత నీకే. ఈ వాక్యము మనం చదువుట ద్వారా, దీని ద్వారా మనము జీవించబడతాం. దీని ద్వారా మనము ఉన్నతమైన స్థితిలోనికి మనము ఎదగగలమండి. దీన్ని పట్టుకున్నవాడు చరిత్రలో ఎవ్వరు కూడా పడిపోలేదట. అమ్మా, పడిపోయారా? బల్బును కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆల్వా ఎడిసన్. ఆయన అడిగితే ఆయన బైబిల్ని పట్టుకున్నాడు. మీరు లోకమునికి వెలుగై ఉన్నారనే మాట అతన్ని తాకింది. అరే, వెలుగంటే ఎట్లా అని చెప్పి దాని ద్వారా బల్బును కనిపెట్టాడు. ప్రియ సహోదరి, వాక్యము ముందుకు వచ్చాడు. దీన్ని పట్టుకున్న వారు ఇంతవరకు పడిపోలే చరిత్రలో. నువ్వు కూడా దీని ముందుకు రా. అద్దం ముందుకు వెళ్ళొద్దని నేను అనట్లేదండి. మళ్ళీ తర్వాత గడిపోయినాక మళ్ళీ వేరే విధంగా మాట్లాడద్దు. నువ్వెంతగా అద్దాన్ని ఇష్టపడుతున్నావో దానికంటే ఎక్కువగా ఈ అద్దాన్ని ఇష్టపడు. వాక్యం అద్దముతో పోల్చాడు పౌలు గారు. అక్క, అవును కదా? వాక్యాన్ని అద్దముతో పోల్చాడు. హల్లెలూయా. ఇది నీలో ఉన్న లోపము చూపిస్తుంది. బయట ఉన్న అద్దము మన జుట్టు ఎట్టా ఉంది, మన ముక్కు ఎట్టా ఉంది, మన నోరు ఎట్టుందో చూపెడుతుంది. కానీ వాక్యము నీలో ఏముంది, లోపముందో చూపెడుతుంది. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. రకరకాల డ్రెస్సులు, మోడ్రన్ డ్రెస్సులట. హల్లెలూయా. దాన్ని ఎక్కువ వివరించలేకపోతున్నాను. ప్రియమైన దేవులారా, దేవుడు అంటున్నాడు, యెహోవా నీవు నరులను లక్ష్యము చేయుటకు వారు ఏ పాటి వారం అండి మనము? ఆయన ఒక్కొక్క నిలబెట్టి చూస్తే ఎవరు నిలబడగలడు ఆయన ముందు? అక్క, ఎవరమైనా నిలబడతామా? అట్లాంటి వారిని అంట ఆయన లక్ష్యము చేస్తున్నారట. వారి ముందు మనసు పెడుతున్నాడట. ఒక్కసారి ప్రభువా, నన్ను లక్ష్య పెట్టే స్థితిలో నేను ఉండుటకు నాకు కృప దయచేయండి నాయనా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిశ్చయముగా ఈ మాటలు మనందరి హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.